భూతాలదేవి బేతాళ మాంత్రికుడు 7వ భాగం. పావురం చెప్పిందంతా విన్న తర్వాత విజయశీలుడు, కపోతమిత్రమా, ఇంక ఆలస్యమెందుకు, వెంటనే నిన్ను ఈ కెంపులవనం పక్కన ఉన్న సెలయేటికి తీసుకువెళ్తాననగానే ఆ పావురం, వద్దు రాకుమారా, నేనొకడే నా అసలు రూపం పొంది ఏకాకిగా యక్షలోకం చేరుకోలేను. నా మిత్రులందరూ నా కళ్ళెదురుగానే రాక్షసుడి చేతిలో బలయ్యారు. నేను ఈ భూలోకంలోనే ఉండిపోయి ఈ పావురం రూపంలోనే ప్రాణాలు వదులుతానని పావురం పలికింది. ఆ మాటలు విని, కపోతమిత్రమా, చింతించవలదు, నీ మిత్రులను రాక్షసుడి బారి నుండి నేను రక్షిస్తానన్న విజయశీలుడి మాటలు విని ఆ పావురం ఎంతగానో సంతోషించింది. రాకుమారా, నీ ప్రాణం ఎక్కడిదాకా అని అడిగిన పావురానికి జరిగిందంతా వివరించసాగాడు విజయశీలుడు. కుంతల రాకుమారి వీణాధరి భూతాల దివిలో ఉన్న భూతాలను చూసి మూర్ఛపోయింది. భూతాల వద్ద ఉన్న అపురూప సౌందర్య రాశిని చూసి అబ్బురంగా చూసింది కరాల కింకిని. అంత అద్భుతమైన సౌందర్యాన్ని ఆ రాక్షసి ఎప్పుడూ చూసి ఉండలేదు కాబట్టి భూతాలను తరిమికొట్టింది. వీణాధరిని తన చేతుల్లోకి తీసుకున్నది. తన వీపుకు చిన్నపిల్లను కట్టుకున్నట్టు కట్టుకుని తిరగడం మొదలుపెట్టింది. విజయశీలుడు చెప్పిందంతా విన్న పావురం భూతాలదేవి అంటూ ఆశ్చర్యపోయింది. సరే, భూతాలదేవిని చేరడానికి నేను నా మిత్రులు మీకు తప్పక సహాయం చేస్తాం అంటూ మాట ఇచ్చింది. తర్వాత పావురం చెప్పిన ప్రకారం కొన్ని కెంపుల పూలను తన దగ్గర భద్రపరుచుకున్నాడు విజయశీలుడు. వాటిని సూర్యకాంతిలో ఉంచితే వాటి సువాసన ఎంతో దూరం వరకు వ్యాపించసాగింది. పిమ్మట రాక్షసుడి కోటకు బయలుదేరాలని విజయశీలుడి మాటలను అంగీకరిస్తూ రాక్షసుడు ఉండే పాడుబడిన కోట వైపు ఎగురసాగింది పావురం. గుర్రం మీద పావురాన్ని అనుసరిస్తున్నాడు విజయశీలుడు. భూతాలదేవిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరాల కింకిని తన వీపున మోస్తున్న వీణాధరిని అపురూపంగా చూసుకుంటుంది. భూతాలదేవిలో జరుగుతున్న కల్లోలం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు బేతాళ మాంత్రికుడు. ఇక భూతాలదేవి తన వశం అయినట్టే అని అనుకుంటున్నాడు. కుంతల దేశంలో యువరాణి వీణాధరి మాయమైందని గందరగోళం కొనసాగుతోంది. విచారంగా ఉన్న ఛత్రపాల మహారాజు, మహారాణి కుముదిని వద్దకు వచ్చిన ఒక వార్తాహరుడు మగధ యువరాజు విజయశీలుడు మాయమైన వీణాధరిని వెతుక్కుంటూ బయలుదేరాడని వివరించాడు. ఆ కబురు విన్న రాజదంపతుల వదనాల్లో ఆనందం వెల్లివిరిసింది. మనసులలో నిశ్చింత విరబూసింది. ఒక మంచి పని చేశాననుకుంటూ ఆ వార్తాహరుడు బయటకు వచ్చాడు. అల్లంత దూరానికి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరు లేరని నిర్ధారించుకున్నాడు. తర్వాత భూతంగా మారిపోయి మగధ రాజ్యం వైపు గాలిలో ఎగిరిపోయాడు. పావురాన్ని అనుసరిస్తూ రాక్షసుడి కోటను చేరుకున్నాడు విజయశీలుడు. రాకుమారా, ఈ కోటలో ఎడమ పక్కగా వెళితే ఒక భూగృహం వస్తుంది. ఆ భూగృహంలో ఒక పెద్ద పంజరంలో నా మిత్రులు బంధించబడి ఉన్నారు. ఆ పంజరానికి దక్షిణ దిశలో ఒక చిన్న కంత ఉంది. ఆ కంతలో ఒక మీట ఉంది. ఆ మీటను నొక్కితే ఇంకా భూమి లోపలికి దారి వస్తుంది. అదేమిటో మాకు తెలీదు. ఆ మీట నొక్కి రాక్షసుడు భూగృహం లోపలికి దిగడం మాత్రమే తెలుసు అని చెప్పింది పావురం. అందుకు విజయశీలుడు, కపోతమిత్రమా, నేను వెళ్ళి నీ మిత్రులను విడిపించుకొని వచ్చే వరకు నీవు ఈ చెట్టు మీద నుండి ఎక్కడికి వెళ్ళకని చెప్పాడు. ఆ పాడుబడిన కోటలోకి అడుగుపెట్టాడు. కోటలో అప్పుడు రాక్షసుడు లేడు. ఆ పాడుబడిన కోటను కలయి చూసుకుంటూ పావురం చెప్పిన విధంగా ఎడమవైపుగా వెళ్ళసాగాడు విజయశీలుడు. కొంచెం ముందుకు వెళ్ళాక భూగృహంలోకి కిందకి దిగడానికి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల గుండా లోపలికి వెళ్ళిన విజయశీలుడికి అక్కడ ఒక పెద్ద పంజరం కనిపించింది. అందులో ఉన్న 4 పావురాలు కీచుకీచుమని అరుస్తూనే ఉన్నాయి. విజయశీలుడిని చూడగానే ఆ పావురాలు తమ అరుపులను ఆపేశాయి. అతడి వంక చూడటం మొదలుపెట్టాయి. అతడు పంజరానికి దక్షిణ దిశగా నడవసాగాడు. అక్కడ ఒక పక్కగా ఒక కంత ఉంది. ఆ కంతలోకి చేయపెట్టగానే ఒక మీట తగిలింది. ఆ మీటను బలంగా నొక్కగానే పక్కనే ఉన్న పలక కిర్రుమంటూ తెరుచుకుంది. ఆ పలక కింద భూగృహంలోకి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీద అడుగు పెట్టగానే మొదటి మెట్టు మీద ఉన్న మరుగుజ్జు రాక్షసుడు విజయశీలుడి మీదికి దుక్కాడు. ఊహించని ఈ పరిణామాన్ని విజయశీనుడు మెరుపు వేగంతో తన కరవాలాన్ని దూసి ఆ మరుగుజ్జు రాక్షసుడితో తలపడ్డాడు. ఆ రాక్షసుడిని సంహరించాడు. వెంటనే ఆ రాక్షసుడి శరీరం మాయమై ఆ స్థానంలో ఒక కంకణం ప్రత్యక్షమైంది. ఆ కంకణాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్న విజయశీలుడి ఎడం చేతి మణికట్టుకి ఆ కంకణం అతుక్కుని మిడిపోయింది. సరిగ్గా తన చేతి మణికట్టుకు సరిపోయిన ఆ కంకణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు విజయశీలుడు. మిగిలిన మెట్లన్నీ దిగి భూగృహంలోకి అడుగుపెట్టాడు. ఆ భూగృహంలో ఒకచోట ఒక పెద్ద గబ్బిలం తలకిందులుగా వేలాడుతోంది.
ఆ గబ్బిలం విజయశీలుడిని చూడగానే ఎగిరి వచ్చి అతడిని గాయపరచడానికి ప్రయత్నించింది. గబ్బిలం అతడి తాకగానే విజయశీలుడి మనకట్టుకు సరిపోయిన కంకణం ఊడిపోయింది. వెంటనే గబ్బిలం కంఠానికి బిగుసుకుంది. వెంటనే ఆ గబ్బిలం కిందపడి ప్రాణాలు వదిలింది. ఆ గబ్బిలం ప్రాణం పోగానే కోట పైభాగంలో పెద్ద ఆర్తనాదం వినిపించింది. వెంటనే ఆ పడబడ్డ కోట కూలిపోవడం మొదలైంది. అక్కడి నుండి వేగంగా వచ్చిన విజయశీలుడు పంజరం తలుపులు తెరిచాడు. అందులో ఉన్న 4 పావురాలు విజయశీలుడి భుజాల మీద వాలాయి. అతడు ఆ కోట బయటికి రాగానే ఆ పాడుబడిన కోట కూలిపోవడం ఆరంభమైంది. ఆ కోట బయట ఒక పెద్ద రాక్షసుడి శరీరం పడి ఉంది. కోట భూగృహంలో గబ్బిలాన్ని సంహరించినప్పుడే రాక్షసుడి ప్రాణం పోయిందని అర్థమైంది విజయశీలుడికి. కపోతమిత్రమా అనగానే ఎక్కడో దూరంగా ఉన్న పావురం క్షణాల మీద అతడి వద్దకు వచ్చింది. తన మిత్రులను చూసి ఎంతగానో సంతోషించింది. అంతలో ఆ రాక్షసుడి శరీరం నల్లటి పొగగా మారిపోతూ గాలిలో కలిసిపోయింది, కనుమరుగైపోయింది.